వలె మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దేవునికి ఒక్క పాపి విషయమై మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం ఉంటదంట. దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు అనంటే, మనం మారు మనస్సు పొందినప్పుడు ఒక్క పాపి మారు మనసు విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం ఉంటది. దేవుని దృష్టిలో ఒక్క ఆత్మ కూడా విలువైందే. ఒక్కళ్ళే కదా అనుకుంటే కష్టం. ఒక్కరికైనా సరే ప్రభువుని గురించి మనం తెలియజేసే వారిగా ఉండాలి. ఎందుకంటే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలిగింది. ఒక్క ఆత్మని గనక నువ్వు సంపాదించగలిగితే నిన్ను బట్టి ప్రభు సంతోషిస్తాడు. ఒక్క జీవితాన్ని గనక నువ్వు వెలిగించగలిగితే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండిద్ది. ఒక్కరికి గనక నువ్వు క్రీస్తు ప్రేమను పంచగలిగితే ఆ కుటుంబం దీవించబడిద్ది. వారు నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, శాశ్వత నరకాన్ని తప్పించుకుంటారు. కాబట్టి క్రైస్తవులంగా మనం ఏం చేయాలి అనంటే, క్రీస్తు ప్రేమను అనేకులకు పంచాలి. జాన్ జీ పేటన్ అనేటువంటి భక్తుడు పరిచర్య చేస్తూ తానున్న ప్రదేశంలో దేవుని గురించి ప్రకటిస్తా ఉంటే, అనేకులు దేవుని వైపుకు మళ్ళుతా ఉంటే, అనేక త్రాగుబోతులు మారుతా ఉంటే బ్రాందీ షాపులు మూతపడ్డాయట. ఆ బ్రాందీ షాపులో ఏం చేశారంటే సువార్తను నిషేధించారట. ఇతను సువార్త చెప్తుంటే అందరూ మారిపోతా ఉన్నారు, మన వ్యాపారం దెబ్బతింటుంది అని చెప్పి వారు సువార్తను అడ్డగించారట. ఆయన వస్తా ఉంటే, సువార్త చెప్పడానికి వస్తా ఉంటే ఆయన మీద వేడి నీళ్లు చల్లేవాళ్ళట. ఆయనని రాళ్లు తీసుకొని కొట్టేవాళ్ళట. ఎందుకు కొట్టారు? అతను చేసిన అన్యాయం ఏంటి? జాన్ జీ పేటన్ చేసిన అన్యాయం ఏంటిది? క్రీస్తుని పరిచయం చేశాడు. కొంతమంది తాగుబోతులను మార్చాడు. ఈరోజు తాగుడు వల్ల కొంతమంది విధవరాళ్ళు అయ్యారు, కొంతమంది అనాథలయ్యారు, కొంతమంది అనారోగ్యాల పాలై కిడ్నీలు లివర్లు ఫెయిల్ అయిపోయి క్యాన్సర్లు వచ్చి హాస్పిటల్లో మగ్గిపోతున్న వాళ్ళు ఉన్నారు. కుటుంబంలో శాంతి సమాధానం లేక తాగుబోతు భర్తలను భరించలేక, పిల్లల్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఒక్క త్రాగుబోతు గనక మారితే ఆగిపోతాయి. దేవునికి స్తోత్రం. జాన్ జీ పేటన్ అనేటువంటి భక్తుడు క్రీస్తును ప్రకటిస్తే అనేక మంది త్రాగుబోతులు మారిపోయి బ్రాందీ షాపులు మూతేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయట. దేవునికి స్తోత్రం. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపబడ్డాయి. ఆయన అలాగనే సేవ చేస్తా అరమాంస భక్షకుల మధ్యలో సేవ చేయడానికి వెళ్తా ఉంటే, అందుకోసం తీర్మానం చేసి వెళ్ళాలని నిర్ణయించుకుంటే, అక్కడికి వెళ్తే నిన్ను చంపుకొని తింటారు, బ్రతికుండంగానే నిన్ను చంపేసి తింటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అనంటే, చచ్చిన తర్వాత ఎలాగో నా శవాన్ని పురుగులు తింటాయి కదా, అప్పుడు బ్రతికున్నప్పుడే వాళ్ళు తింటే ఇబ్బంది ఏమీ లేదు, క్రీస్తుని వారికి పరిచయం చేస్తాను, దేవుని కొరకు నేను కష్టపడతాను, అనేక ఆత్మని నేను సంపాదిస్తాను, వాళ్ళకి క్రీస్తు తెలీదు, వాళ్ళు నశించిపోతా ఉన్నారు, వాళ్ళ జీవితాల్లో శాంతి లేదు, వాళ్ళు సత్యం ఎరుగని వారై ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళు చంపుకొని తినే పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి నా ప్రభు ప్రేమను ఎవరు పరిచయం చేస్తారు? నా ప్రభు గురించి ఎవరు ప్రకటిస్తారు? నా ప్రభు యొక్క విలువని ఎవరు తెలియజేస్తారు? ఆరని అగ్నిగుండం నుండి వారిని ఎవరు రక్షిస్తారు? అందరూ భయపడితే వారికి రక్షణ ఎట్లాగా? అందరూ వెనకడుగేస్తే వారికి విమోచన ఎట్లాగా అని చెప్పి జాన్ జీ పేటన్ అనేటువంటి భక్తుడు ఆలోచన చేసి తీర్మానం చేసి ముందలకెళ్తే ఆ తెగ వారందరినీ రక్షించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం వేసే ఒక్క అడుగు కొన్ని జీవితాలను వెలిగించింది. క్రీస్తుని పరిచయం చేయాలి అనే ఒక తీర్మానం కొన్ని కుటుంబాలను వెలిగించింది. దేవుణ్ణి పరిచయం చేయాలి అనే ఒక తీర్మానం కొన్ని జీవితాలను కట్టగలిగిద్ది. ఆ తీర్మానం గనక మనం చేయలేకపోతే దేవునికి సంతోషం కలగదు, దుఃఖమే కలిగింది. మనం దేవునికి దుఃఖాన్ని మిగిల్చినట్టే. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రకటించాలి, క్రీస్తుని అనేకులకు పరిచయం చేయాలి, క్రీస్తు ప్రేమను అనేకులకు పంచాలి. అప్పుడే మన జన్మ సార్థకమైద్ది. మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడిద్ది, మన పట్ల దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడిద్ది. మనం ఎప్పుడైతే దేవుని పనిని మొదలు పెడతామో అప్పుడు దేవుడు మన పనులు చేయటం మొదలు పెడతాడు. దేవుడు ఏమన్నాడంటే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, పిదప అన్ని మీకు అనుగ్రహించబడతాయి అని అన్నాడు. అన్ని పొందుకోవాలని ఆశ చాలా మందికి ఉంటది. అయితే అన్ని పొందుకోవాలంటే మొదట ఏం చేయాలి? దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు అన్ని పొందేసుకుంటాం, అన్ని సంపాదించేసుకుంటాం, అన్ని విషయాల్లో దీవెని చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు ఒక మంచి తీర్మానం చేయి, క్రీస్తుని నేను పరిచయం చేయాలి, దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించాలి. త్రాగుబోత్తనంలో, వ్యభిచార పాపంలో, దొంగతనంలో, నరహత్య, ఇలాగ రకరకాల పాపాల్లో, బెట్టింగ్ యాప్ల్లో
కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతా ఉన్నాయి. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. సమాజంలో ఎంతో మంది కళ్ళ ముందలే నశించిపోతా ఉన్నారు. అట్లాంటి వారికి రక్షణ ఎలా కలిగిద్ది అనంటే, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రకటిస్తామో అప్పుడు వాళ్ళకి రక్షణ కలిగిద్ది. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఒక్క పాపి మారు మనసు విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలిగింది. అట్లాంటి సంతోషాన్ని సృష్టికర్తకు మనం ఇవ్వగలిగితే మన జన్మ సార్థకమైపోయినట్లే. ఆ విషయంలో మనం ఓడిపోతున్నాం అనంటే మన జీవితాలు వ్యర్థమైపోయినట్టే, మన ఆయుష్కాలం వ్యర్థమైపోయినట్టే, దేవుడిచ్చే ఆశీర్వాదాలని మనం దూరం చేసుకున్నట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు వేరుగా ఉండి మనం ఏది పొందలేం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏది సాధించలేం. ఆయనకు వేరుగా ఉండి మనం ఎలాంటి విజయాలని పొందుకోలేం. కాబట్టి దేవునికి మనం అనుసంధానమై దేవుని కొరకు మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, దేవుని పనిలో ఎప్పుడైతే మన జీవితాన్ని ఖర్చు చేస్తామో అప్పుడు మన జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింప చేయును గాక. ఆమేన్.